మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్‌కి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఒక వ్యక్తి ఎవరైతే గౌతమ్ నగర్‌కి సంబంధించిన విజయ్ అనే క్యాండిడేట్‌కి హార్ట్ అటాక్ రావడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలు కూడా లేవు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇది అమ్మ వెంచర్ ఇది. ప్రాథమికంగా మనము ఇక్కడికి వచ్చినాము ఎంక్వైరీ చేసి. ఆల్రెడీ ఇక్కడ ఈ వెంచర్‌లో చాలా కాలనీస్ నుంచి కూడా ఎవరైతే యువత టైం పాస్ కావడానికి ఏదైతే మనకి గేమ్స్ ఆడదామని చెప్పేసి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో లైవ్లో మనం చూడొచ్చు చాలామంది ఇక్కడ క్రికెట్ ఆడే పరిస్థితి ఉన్నది. సో ఈ స్థలానికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు మార్నింగ్ 7 నుంచి క్రికెట్ ఆడడానికి వస్తారంట ఇక్కడికి. వచ్చిన తర్వాత చాలా జట్లు అంటే ఇదొక ఏరియా ఉంది, మళ్ళీ పక్కన ఒక 2-3 పిచ్లు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు క్రికెట్ పిచ్కి సంబంధించి మాట్లాడుకుంటే. సో అతను ఇవాళ దాదాపు ఇక్కడనే ఈ పిచ్లోనే వాళ్ళు ఆడిరు అని చెప్పేసి తెలుస్తుంది. సో 11:30 టైంలో 11 to 11:30 టైంలో తను క్రికెట్ ఆడదామని చెప్పేసి, అంటే ఆల్రెడీ తను ఒక కంపెనీలో వర్క్ చేసుకుంటూ థర్డ్ పార్టీ కంపెనీ అది యాక్చువల్లీ. సో పార్ట్ టైం లాగా ఉంటుంది. సో ఆ ఖాళీ టైంలో వచ్చేసి తను గేమ్ ఆడుకుందామని చెప్పేసి ఇక్కడికి వద్దాము, కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పేసి వచ్చిన టైంలో తనకి సడన్గా హార్ట్ అటాక్ రావడం, కొంచెం ఇబ్బంది అవుతుంది అని తెలియగానే సో అక్కడ నుంచి ఆ పిచ్ నుంచి వచ్చిన ఎవరైతే విజయ్ అనే క్యాండిడేట్ ఉన్నారో సేమ్ ఇది యాప చెట్టు ఉంది, ఈ చెట్టు దగ్గరకు వచ్చి తను రెస్ట్ తీసుకున్నారు, కూర్చున్నాడు, ఇక్కడనే కుప్ప కూలిపోయిండు అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఎక్కడైనా ఎవరికైనా సో ఈ కరోనా ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకి ఈ వేవ్ వచ్చిందో ఈ వేవ్లో చాలామంది కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. చాలామంది యువకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా, ఎలాంటి బాడీలో చేంజెస్ వచ్చినా కూడా మీరు మీ ఇంట్లలో చెప్పండి, సంబంధిత హాస్పిటల్స్కి వెళ్ళండి. అక్కడ మనకి వెళ్ళి మీకు సంబంధించిన ఏదైతే బాడీలో చేంజెస్ ఏమైతే వస్తున్నాయో వాటికి సంబంధించి చెప్తే సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ తప్పిదాలు చేయడం వల్లనే విజయ్ అనే క్యాండిడేట్కి కూడా అసలు ఎలాంటి హ్యాబిట్స్ లేవనేది అయితే మనకి కనిపిస్తూ ఉంది. డ్రింకింగ్ లేదు, స్మోకింగ్ లేదు, ఎలాంటి ఏదైతే అలవాట్లకు సంబంధించి పాడు అలవాట్లు అసలు ఏవి లేదు అని చెప్పేసి కాలనీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. సో ఇది అమ్మ వెంచర్లో సిచ్యువేషన్. సో చాలామంది వస్తుంటారు యంగ్స్టర్స్, ఖచ్చితంగా మీరు మీ హెల్త్ పైన చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీని మీరే కాపాడుకోవాలా. మీకు వెనుక ఏముంది అసలు, వెనుక తిరిగి చూసుకుంటే ఎట్లా ఉంటుంది సపోర్ట్ అనేది కూడా మీరే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్.